హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో మునక్కాయ ఫ్రై రెసిపీ షేర్ చేసుకుంటాను. సో మునక్కాయ వచ్చేసి చాలా హెల్తీ అండి, చాలా హెల్తీ వెజిటేబుల్, కంప్లీట్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ రిచ్ ఫుడ్ అండి. సో దీన్ని మనకి బోన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, లివర్కి, కిడ్నీస్కి చాలా మంచిది, అండ్ ఐస్కి కూడా చాలా మంచిదండి. సో ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ మదర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మునక్కాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. సో ఇవి మన బేసిక్ ఇంగ్రీడియంట్స్. సో బాండి పెట్టేశాను, ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. సో వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను, సో కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేస్తే ఏంటంటే మనం రైస్లో కూడా కలుపుకొని తినచ్చు, బాగుంటుంది. ఫ్రై ఐటమ్ అయినా మనం రైస్లో కలుపుకొని తినచ్చు. సో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్లో కాసేపు ఫ్రై చేస్తే బాగుంటుంది. సో దీనిలో వాటర్ ఏం పడవు, మనము మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాం పైన. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మంచిదండి మునక్కాడ. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిస్తుంది. సో మనం పొడి రెడీ చేసుకుంటున్నాను, దానికి పుట్నాలు, వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి అండి మిక్సీ పట్టేసుకున్నాను. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మునక్కాయ ఉడికిందో లేదో, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో వాటర్ ఏం యాడ్ చేయవసరం లేదండి. సో చెక్ చేసుకుంటూ ఉండండి. లేత మునక్కాయలు అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి, కొంచెం ముదిరివి అయితే టైం పడుతుంది. ఎక్కువ ముదిరితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకసారి ఉడికేసిన తర్వాత మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి యాడ్ చేసుకుంటున్నాము. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అంతే అండి, మన టేస్టీ మునక్కాయల ఫ్రై రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, రైస్లో కూడా కలుపుకొని తినచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.